ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వాజేడు, వెంకటాపురం, మంగాపేట, ఏటునాగరం, తాడువాయి, ములుగు వివిధ ప్రాంతాలు పూర్తిగా తడిసి ముద్దాయని చెప్పొచ్చు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే లక్నవరం అటు బోగాత జలపాతం పరవళ్ళు తొక్కుతుందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే లక్నవరంకి నీరు భారీగా చేరినట్లు అంచనా వేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. మరో దిక్కు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు అధికారులు అవేర్నెస్ తెలుపుతూ లోతట్టు ప్రాంత ప్రజలకు శిథిలావస్థలో ఉన్నటువంటి గృహ నివాసులకు రోజు వారికి టామ్ చేస్తూ వారికి అధికారులు అవేర్నెస్ తెలియపరుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా సకల సౌకర్యాలు తీసుకొని చర్యలు చేపట్టాలని చెప్పి రోజుకు జిల్లా కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో మాత్రం మన ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే కలెక్టర్ దివాకర్ గారు చూసుకుంటూ ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షలు సమావేశం నిర్వహిస్తూ ములుగు జిల్లాలో గత సంవత్సరంలో జరిగినటువంటి వర్షాల వలన వాటిని అనుభవాలను నెమరు వేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను అప్రమత్తం చేసి ఉంచాలని చెప్పి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏటునాగరం మండలం కొండాయి బ్రిడ్జిని కూడా పరిశీలించడం జరిగింది. స్వయంగా జిల్లా కలెక్టర్ గారే తిరుగుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే చెరువులు, వాగులు, గుంటలు తెగిపోయి ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు స్వయంగా అక్కడికి చేరుకొని అక్కడ పరిశీలన చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరో దిక్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరో దిక్కు గజయితగాళ్లను కూడా అప్రమత్తం చేస్తూ ములుగు జిల్లాలో ఇప్పటికీ 4 బృందాలుగా 4 టీములుగా ఎన్డీఆర్ఎఫ్ మరి గజయితగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లాలో వాజేడు జలపాతం పరవళ్ళు పెట్టుతుంది. మరో దిక్కు చూసుకున్నట్లయితే జంపన్న వాగు పొంగు పొందుతుంది. మరో దిక్కు చూసుకున్నట్లయితే లక్నవరాన్ని కూడా భారీగా నీరు చేరుకుంటుంది. ఇప్పటికే మనం మరో దిక్కు చూసుకున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతం కరకట్ట వద్ద కూడా గోదావరి నది ప్రవహిస్తుంది ఉధృతంగా. మనం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఇంకా మరో 24 గంటలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ములుగు జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ములుగు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కళ్ళు తిరుగుతూ జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు కాపాడే విధంగా గతంలో కొండాయిలో కొంత అపశృతి జరిగినప్పటికీ అటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఈ జిల్లాలో తిరుగుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అటు కొండాయి మరి చూసుకున్నట్లయితే లవ్వాల, బందాల, అట్టివాగు పొంగి ప్రవహించడంతో అటు గర్భిణీ స్త్రీలను కూడా ఆ గ్రామస్తులు వాగు దాటిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఏర్పడుతున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.